చెట్టు గాలినిస్తుంది, నీడనిస్తుంది. పోనీలే మనుషులే కదా అని ఆక్సిజన్ కూడా ఇస్తుంది. అలాంటి చెట్లను మన అవసరాల కోసం అడ్డంగా నరికేసినా మళ్ళీ ఆ చెట్టే మన అవసరాలు తీరుస్తోంది. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ చరిత్రలోని చీకటి రోజైన 1908 నాటి రోజుల్లో అప్పటి వరదల్లో మనుషుల ప్రాణాల్ని రక్షించింది ఈ చెట్టు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ చెట్టునే. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఈ చెట్టు 116 ఏళ్ల క్రితం 150 మంది ప్రాణాలను కాపాడింది. హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో ఉన్న ఈ చింత చెట్టుకు మహానగర చరిత్రలో ఎన్నటికీ చిరిగిపోని పేజీతో, చెదిరిపోని అక్షరాలతో అద్భుతమైన చరిత్ర ఉంది. హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత మహావిషాదం 1908 సెప్టెంబర్ నాటి వరదలు. అప్పుడు మూసీ ఉగ్రరూపానికి వేలాది మంది బలైపోయారు. వరద ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయిన వాళ్ళు వందల్లో ఉన్నారు. వరద బీభత్సానికి బలైపోయిన వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంది. అంతటి మహోగ్రమైన వరదల్లోనూ ఈ చింత చెట్టును ఆసరాగా చేసుకుని 150 మంది జనం తమ ప్రాణాలను రక్షించుకున్నారు. హైదరాబాద్ను గడగడలాడించిన వరదలు సంభవించి నేటికి 116 ఏళ్లవుతుంది. ఆ సమయంలో ఈ చెట్టు వల్ల 150 మంది బతికి బయటపడ్డారు. 164 ఏళ్ల వయస్సున్న ఈ చెట్టు ఉస్మానియా హాస్పిటల్లోని అఫ్జల్ పార్క్లో ఉంది. ఈ చెట్టు వల్ల జరిగిన మేలును గుర్తు చేసుకుంటూ ఫోరం ఫర్ ది బెటర్ హైదరాబాద్ సంస్థ గత 16 ఏళ్లుగా స్మారక సమావేశాన్ని నిర్వహిస్తోంది. You really want to save water and this thing. So water. More than 100 people. అసలు 1908 సెప్టెంబర్ 27, 28 తేదీలో ఏం జరిగింది? మూసీ వరద బీభత్సానికి హైదరాబాద్ ఏ స్థాయిలో గడగడలాడించింది? అంతటి బీభత్సంలోనూ కూడా ఈ చింత చెట్టు ఎంత కీలకంగా వ్యవహరించిందనే దానికి సంబంధించిన కీలక విషయాలను ఫోరం ఫర్ ది బెటర్ హైదరాబాద్ సంస్థ చైర్మన్ వేదకుమార్ బిగ్ టీవీతో పంచుకున్నారు. ఇప్పుడు ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ గారు ఉన్నారు. మనం వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ చెట్టు విశిష్టత ఏంటి, అసలు దీనికి ఇంత ప్రాముఖ్యత ఏంటి అనేది. సో సార్ చెప్పండి, అసలు ఈ చెట్టు యొక్క విశిష్టత ఏంటి? చెట్టు 150 మందిని పరిరక్షించింది కాబట్టి చెట్టును గౌరవిస్తాం. కానీ 150 పరిరక్షించకుండా చెట్టును గౌరవిస్తాం. చెట్టు నీడనిస్తుంది, ఆకులనిస్తుంది, పండ్లనిస్తుంది, ఫలాలనిస్తుంది. చెట్టు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఒక ఫుల్లీ గ్రోన్ ట్రీ దాని ఎస్టిమేట్ 20 సంవత్సరాల క్రితం ఏం చేశారంటే 34 లక్షల వర్తట ఒక చెట్టు. మనం ఏదో ఇది ఆర్డినరీ చెట్టు అని కొట్టేస్తాం, కానీ 24 ఎయిర్ కండిషనర్లు 24 గంటలు పనిచేస్తే ఎంత కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుందో, ఏ చెట్టు అయినా సరే స్పీషీ అయినా అంత కూలింగ్ ఎఫెక్ట్ ఒక చెట్టు ఇస్తుందంటే మనం గ్రహించాలి. కాబట్టి చెట్టు ప్రాముఖ్యత అది. అయితే జరిగింది ఏంటంటే, మనకు ఈ హైదరాబాద్ పట్టణానికి ఎప్పుడు రానంత హయ్యెస్ట్ మూసీ నది ప్రవాహము 1908లో వచ్చింది. 27 సెప్టెంబర్ నాడు ఈ వికారాబాద్ నుంచి వచ్చే మూసీ నది హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఈ నది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, చిన్న చిన్న బస్తీలే కానీ ప్రాంతాలే కానీ ఈ వరదలు కొట్టుకపోవడం, దాంట్లో 20,000 మంది కంటే ఎక్కువ ప్రాణాలు కోల్పోవడం, 20,000 వరకు గుడిసెలు, ఇండ్లు కూడా కొట్టుకుపోవడం, ప్రాణ నష్టం, ఇంటి నష్టం జరిగింది. ఆ ప్రవాహం 27 నాడు హెవీగా వస్తున్నప్పుడు ప్రవాహంలో కొట్టుకుపోయే వాళ్ళు ప్రయత్నం చేసి చెట్టుకు ఆధారంగా చెట్టు పట్టుకొని పాకి పైకి వెళ్ళి ఒక 150 మంది ప్రాణాలు బతికించుకున్నారు. 28 మధ్యాహ్నం రిసీడ్ అయింది వరదలు. ఆ తర్వాత వాళ్ళు ప్రాణాలు బతికించుకున్నారు. అది ఈ యొక్క చెట్టు యొక్క ప్రాముఖ్యత. కాబట్టి ఈ అఫ్జల్గంజ్ ఏరియాలో అఫ్జల్ పార్కులో ఉంది. ఈ అఫ్జల్ పార్క్ అనేది ఉస్మానియా హాస్పిటల్ కంటే, జనరల్ హాస్పిటల్ అంటే మొదలు ఏర్పడ్డది. ఇది తర్వాత ఏర్పడ్డప్పుడు ఈ ప్రాంతము ఉస్మానియా గేట్ లోపల ఈ అఫ్జల్ పార్క్ వచ్చేసింది. అయితే ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ఏదైతే 20 సంవత్సరాల నుంచి కానీ అంతకుముందు 10 సంవత్సరాల నుంచి కూడా పర్యావరణవేత్తలు హైదరాబాద్ యొక్క అర్బన్ ప్లానింగ్ విషయంలో ఒక సస్టైనబుల్ పట్టణం కింద నైజాం 7th అప్పుడు ఈ వరదలు వచ్చిన తర్వాత హైదరాబాద్ పట్టణానికి దేశంలోనే కాక ప్రపంచంలో ఒక బెస్ట్ పట్టణం కింద, ఒక ధీటైన పట్టణం కింద నిర్ణయం చేసుకోవడానికి
ఈ వరదల నుంచి పరిరక్షించుకోవడానికి విశ్వేశ్వరయ్య గారి సర్ విశ్వేశ్వరయ్య ఇంజనీర్ గారిని ఎక్స్పర్ట్ని పిలిచారు. అతను మరి అలీ నవాజ్ జంగ్ అని ఇతని దగ్గరే ఉన్న ఒక ఇంజనీర్, ఎక్స్పర్ట్ ఇంజనీర్, అండ్ నో లెస్ దెన్, అండ్ ఈ వాజ్ ఎ మినిస్టర్ అండ్ రాయల్ ఫ్యామిలీ. ఈ కన్స్టిట్యూటెడ్ కమిటీ దంగోరియా సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ అని కన్స్టిట్యూట్ చేసి 2014 నుంచి హైదరాబాద్కు ఒక చక్కటి అర్బన్ ప్లానింగ్, హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతున్న క్రమంలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ కావాలనేది మనం ఇన్సిస్ట్ చేస్తున్నాం. అది ఈ చింత చెట్టు కింద కూడా ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ అండ్ డ్రైనేజ్ కూడా, డ్రైనేజ్కి ఒక మాస్టర్ ప్లాన్ వ్యవస్థ అనేది మంచి పట్టణాలకు ఉంటుంది. ఆ వ్యవస్థ కూడా మీరు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం, కొన్ని ప్రభుత్వాలు కొన్ని ప్రయత్నాలు చేసినాయి. మూసిని కూడా 3 సార్లు వాళ్ళు ప్రక్షాళన చేయడానికి ముందుకు వచ్చారు. ఓసారి ఓన్లీ బ్యూటిఫికేషన్కే వచ్చారు తప్ప నిజంగా దాన్ని పరిరక్షించడం కానీ క్లీన్ చేయడం కానీ ఆలోచన అందులో బడ్జెట్లో లేదు. బ్యూటిఫికేషన్, పార్కులు ఇవి చేయడం, ఆహ్లాదంగా చేయడం, కానీ మురికి నీరు అలా ప్రవహిస్తారు. అటువంటి వాటికి సలహాలు ఇచ్చాము, కొన్ని ప్రాజెక్ట్స్ ఆపాము కూడా. కాబట్టి ఇప్పటికైనా మనం మాట్లాడేది ఏంటంటే హైదరాబాద్ ఒక చక్కటి డ్రైనేజ్ వ్యవస్థను క్రియేట్ చేయడము, మూసి ప్రక్షాళన అవసరము, పరిరక్షణ అవసరము, సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలని మనం కోరుకుంటున్నాం. మనము కొత్తగా జనసాంద్రణ పెంచినప్పుడు ఎక్కువ పర్మిషన్స్ ఇచ్చి అక్కడ నీటిని అంటే స్టార్మ్ వాటర్ను కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లోనే వరదలు వస్తున్నాయి. కాబట్టి ఈ చెట్టు పోవడం కాదు, వారసత్వ కట్టడాలను మనం పరిరక్షించుకోవాలి, హైదరాబాద్ సంస్కృతి పరిరక్షించుకోవాలి. అయితే ప్లానింగే మూసీ నదిని పరిరక్షించడం, ప్లానింగ్లోనే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో మనం ముందుకు పోయినప్పుడు మాత్రమే మూసీ నదిని సరిగ్గా ప్రక్షాళన చేసుకోగలుగుతాం. కానీ భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడ ఆకాశ హర్మ్యాలు నిర్మించి ఈ యొక్క మూసీ నది పారివాహిక ప్రాంతం అంటే ఇటు ఉత్తర మూసీ నది ఉత్తరం బండే కానీ ఇటు కానీ మళ్ళీ అవి వెదజల్లే యొక్క ఇది మురికి నీరే కానీ సాలిడ్ వేస్టే కానీ మళ్ళీ అదొక కొత్త సమస్య అవుతుంది. కాబట్టి మనం భవిష్యత్తులో సమస్య రాకుండా ఇంకొక సెంచరీ కోసం మూసీ నదిని పరిరక్షించుకునేటువంటి ప్రతిపాదనలు, ప్లానింగు, ప్రణాళిక ఉండాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా, ఇప్పుడు ఎంతో చరిత్ర కలిగిన ఈ చెట్టు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా ఇది మనకి మూసీ నది బఫర్ జోన్లకు కానీ ఎఫ్టీఎల్ జోన్లకు కానీ రాదు, దీన్ని తొలిచివేసే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఈయన తెలుపుతున్నారు. సో కెమెరామ్యాన్ వేణుతో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్. 116 సంవత్సరాల క్రితం ఒక పెద్ద వరద వచ్చింది హైదరాబాద్కి. మూసీ ద్వారా వచ్చిన వరద వల్ల విపరీతమైన నష్టాలు వచ్చాయి. ఆనాటి నిజాం ప్రభుత్వం, నిజాం గారు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ ఇప్పటికి కంపేర్ చేస్తూ దీని గురించి రాశారు. 1908లో వచ్చినటువంటి వరదల వల్ల ఎంతమంది ప్రజలు చనిపోయారు రాసుకుంటూ వస్తూ ఈ ఆర్టికల్లో అప్పట్లో నిజాం గారు సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డుని పెట్టారు. ఆ సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు గోల్ ఏంటంటే అరైషియే బల్దియా ఆర్ బ్యూటిఫికేషన్ అండ్ ఎంబలిష్మెంట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. ఆనాడు నిజాం ప్రభుత్వం చేసినటువంటి ప్రక్రియ ఈరోజు మీరు మన హైకోర్టు ముందు కానీ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ముందు చూస్తే ఇంకా కూడాను నిజాం గారు కట్టినటువంటి ర్యాంపాట్లు, వాళ్ళు, రివర్ ఫ్రంట్ అప్పట్లో డెవలప్ చేశారు ఆయన. విన్నారుగా, 1908లో మూసీ వరదలు ఏ స్థాయిలో బీభత్సం సృష్టించాయో. అప్పటితో పోలిస్తే ఇప్పుడున్న మూసీ చాలా కుచించుకుపోయింది. అలాంటి వరదలు గనుక మళ్ళీ వస్తే హైదరాబాద్కు తట్టుకునే శక్తి అస్సలు లేదు. అప్పుడు మూసీకి దగ్గరగా ఉన్నోళ్ళకే కాదు, మూసీకి దూరంగా ఉన్నోళ్ళకు కూడా, సిటీలో ఉన్నోళ్ళకు కూడా ప్రమాదమే. ఇప్పటికే గట్టిగా వర్షం కురిస్తే సిటీ మొత్తం ఎలా మారిపోతుందో అందరికీ తెలుసు. కొన్నేళ్ల క్రితం వచ్చిన చిన్నపాటి వరదలకే నగరం మొత్తం వారాలకు వారాలు నానుతూనే ఉండిపోయింది. ఇప్పుడు మారిన వాతావరణ పరిస్థితులతో ఒక్క రోజులోనే 30 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిస్తే పరిస్థితి ఏంటి? ఊహించుకుంటేనే సిటీ వెన్నులో వణుకు పుడుతోంది. అందువల్ల భవిష్యత్తులో రాబోయే విపత్తులను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి. ఎంతటి వరదలు వచ్చినా తట్టుకోవాలన్నా, హైదరాబాద్ సేఫ్గా బయటపడాలన్నా మూసీ ప్రక్షాళన ఎంతో అవసరం. ఇప్పటికే ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలతో మూసీ ఎంతో కుచించుకుపోయింది. కుండపోత వర్షాలతో వచ్చే వరదలను కూడా మూసీ తట్టుకోలేకపోతుంది. అందువల్ల ఆపరేషన్ మూసీ చేపడితేనే నగరం నలుదిక్కులా కూడా ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో తలెత్తే విపత్తుల నుంచి హైదరాబాద్ని కాపాడడం ఎవ్వరి తరం కాదు.